దశాబ్దాల పాటు మావోయిస్టులు గెరిల్లా యుద్ధ ట్రైనింగ్ సెంటర్ గా ఉన్న కర్రెగట్టుల్లో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. సిఆర్పీఎఫ్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ పక్కనే పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కూడా పామనూరు గుత్తి కోయగూడెం వాసులకు ఆటో, బైక్, నెలకు సరిపడా నిత్యావసరాలు సరుకులను అందజేశారు. కర్రెగుట్టల్లో ఆదివాసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నామంటున్న డీజీపీ శివధర్ రెడ్డితో మా రిపోర్టర్ వేణు ఫేస్ టు ఫేస్. గుట్టలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. సో ప్రస్తుతం సార్ ఏంటి ఈడ అవుట్ పోస్ట్ ప్రారంభించారు. సో ఏంటి ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ చాలా మంది ఆదివాసులు మావోయిస్టుల ప్రభావంతో అభివృద్ధికి దూరంగా ఉన్నారు. సో ఈ రోజు నాకు అవుట్ పోస్ట్ భూమి పూజ చేశారు. సో ఏం చేయదలుచుకున్నారు? ఈ ఆదివాసులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ కొన్ని చుట్టుపక్కల చూస్తుంటే కొన్ని చాలా కిలోమీటర్ దూరంలో ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రజెన్స్ లేదు. కాబట్టి ప్రభుత్వ ప్రజెన్స్ ఉండాలంటే స్టార్టింగ్లో పోలీసులతోనే అవుతుంది. పోలీసుల ప్రజెన్స్ ఉంటేనే మిగతా ఏజెన్సీలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ రోడ్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా ఈజీగా ఇక్కడ ఒక గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఏజెన్సీ ఉండాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఏరియాలో మనం మంచి చెడు ఏమైనా ఉంటే ఇంబడే ప్రభుత్వానికి నివేదించడము, మిగతా డిపార్ట్మెంట్స్కి నివేదించ అవసరం ఉంటుంది. కాబట్టి ఒక అవుట్ పోస్ట్ని పెట్టినాం ఇక్కడ. సో బేసికల్గా అవుట్ పోస్ట్ ఏంటంటే ప్రజలకు మిగతా ప్రభుత్వ శాఖలకు మధ్య ఒక అనుసంధానం చేస్తుంది. అది ఉద్దేశం. సో అంటే ఇక్కడ చాలా వరకు కూడా స్టడీ లేదు, వాళ్ళకి కొంత వైద్య సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా కలిస్తే కొంత సహకారం అందిస్తే మేము డెవలప్ అవుతాం వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఏంటి మీ శాఖ తరపున ఇప్పటికే ఊరు గొప్ప అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు, చాలా లొంగుబాటు జరిగే సక్సెస్ అయ్యారు. సో వీళ్ళ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారు మీ శాఖ తరపున? ఈ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ముందు ఏరియా డెవలప్మెంట్ కావాలంటే ఏరియా ఓపెన్ అప్ కావాలి. ఏరియా ఓపెన్ అప్ కావాలంటే దానికి రవాణా సౌకర్యాలు కావాలి. రవాణా సౌకర్యాలు కావాలంటే మంచి రోడ్ రావాలి. ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో ఏమైతుంది, ఒక ఆర్టీసీ బస్సులు వస్తాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఆర్టీసీ బస్సు రావచ్చు. తర్వాత వీళ్ళ ప్రైవేట్లో వచ్చేటువంటి వాళ్ళు రావచ్చు. ఏరియాలో దుకాణం పెట్టుకుని ఆయన రావచ్చు, షాప్ పెట్టుకుంటారు. ఇట్లా మెల్లమెల్లి ఓపెన్ అప్ అవుతుంది ఏరియా. సో అట్లా ఆ విధంగా దెన్ ఒక స్కూల్ పెట్టే ఆయన రావచ్చు. ఇక్కడ కాకుండా కానీ మీరు ఒక 2-3 కిలోమీటర్ల అవతల కొంచెం ఇక్కడ అనుకున్న ప్లేస్లో స్కూల్ పెట్టవచ్చు. సో అట్లాంటి మెల్ల స్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాయి. అట్లా వెల్ఫేర్ కూడా డెవలప్ అయ్యి వస్తుంది. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా వస్తాయి. అందుకోసం అని చెప్పి ఇది చేసినాం అనమాట. సానుభూతి పరులు దీనిపైన విమర్శలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక మైనింగ్ అనే ఒక అర్థం వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ ఆదివాసులకు మీ తరపున అసలు ఏం చేయబోతున్నారు? వాళ్ళ జీవన విధానం మార్చడానికి ఏం చెప్పదలుచుకున్నారు ఆదివాసులు? అట్లా ఫస్ట్ ఏంటంటే ఏది వచ్చినా కానీ ప్రభుత్వాలు ఏం చేసినా కానీ ప్రజల కోసం చేస్తాయి. ప్రజలను దూరం పెట్టి ప్రభుత్వాలు మనగడ చేయలేవు. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్లు ఏది ఫ్యాక్టరీ రావచ్చు, ఇండస్ట్రీ అయినా, మైనింగ్ ఇండస్ట్రీ అయినా, ఇంకేదైనా, లేకపోతే పవర్ ఇండస్ట్రీ అయినా, పవర్ ప్లాంట్ అయినా, ఏది వచ్చినా కానీ ప్రజల కోసం చేస్తారు. ఇది ఏరియా డెవలప్ చేయాలి. ఒకరికి ఏరియా డెవలప్ చేయాలంటారు. మరి అట్లా కాకుండా మరి ఇది రావద్దు అది రావద్దు అంటే కుదరదు కదా. సో మనం ఒక బ్యాలెన్స్గా పోవాల్సిందే. అది వాళ్ళను తో పాటు తీసుకొని పోవాల్సింది. అప్పుడే డెవలప్ అవుతుంది ఏరియా. అంటే వీళ్ళు ఉపాధి కల్పన కోసం ప్రత్యేక ప్రయత్నం చేస్తారు. ఉపాధి కల్పన డెఫినెట్లీ అందులో వస్తే ఉపాధి కల్పన వీళ్ళకి వస్తుంది కదా, బయట వాళ్ళు వస్తారు. కాబట్టి దాంట్లో అనుమానాలు అక్కర్లేదు. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ తప్పిస్తే ఎవరో కొంతమంది కోసం చేస్తుంది కాదు. ఇది మొత్తంగా కర్రెగుట్ల ప్రాంతం అంతా ఉన్నటువంటి ఆదివాసీ గూడాలంట్లో ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తాము. ఇక్కడ మావోయిస్టుల ప్రభావంతో ఇన్ని రోజులు అభివృద్ధికి ఆమడ దూరం ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసమే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే రహదారి నిర్మాణం పూర్తి చేశాము. రాబోయే రోజుల లోపల ఈ ఏరియాలను ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల డెవలప్మెంట్ లక్ష్యంగా ముందుకెళ్తామంటూ కూడా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు టీవీ.